my channel Ishmarata Creative News. ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేస్తే ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి. సో ఇవాళ వచ్చేసి ఎపిసోడ్ ఏం జరిగిందో చూసేది. ఎపిసోడ్ వచ్చేసి మిక్స్డ్ ఎమోషన్స్, అంటే ఇంటికి వెళ్తున్నామనే సంతోషం ప్లస్ ఇంతకాలం అంటే 3 months ఒకే హౌస్లో అందరితో కలిసి ఉండి వాళ్ళందరినీ వదిలేసి హౌస్కి వెళ్తున్నాం అని చెప్పి బాధ, అంటే మిక్స్డ్ ఎమోషన్స్తో జరుగుతుందన్నమాట. యాక్చువల్గా ఇవాళ వచ్చేసి కొన్ని టాస్క్లు పెట్టారు. ప్లస్ ఫస్ట్ బిగ్ బాస్ వచ్చేసి బిగ్ బాస్ జర్నీ మీకు ఎట్లా ఉంది అందరూ మీ వర్డ్స్లో చెప్పమని చెప్పారనమాట. ఫస్ట్ ఇమాన్యుయల్ వచ్చేసి అంటే తనకి బిగ్ బాస్ ఛాన్స్ ఎట్లా వచ్చిందో చెప్పి ఏముంది బిగ్ బాస్లో వచ్చిన తర్వాత ఛాన్స్ వచ్చిన తర్వాత ఇంకా అసలు ఫ్రెండ్స్ అందరిని అడిగాను, వెళ్ళటం మంచిది, నీ కెరీర్కి గ్రో అవుతా ఉంటుంది అని చెప్పి అన్నట్టు చెప్పారు. నేను కూడా సరే ఏముందిలే ఇప్పుడు ఎంతమందిని నిన్న కామెడీకి అని చెప్పి వచ్చాను. తన వర్షం తను చెప్పాడు అనమాట. సంజన గారు అయితే నేను 2 పిల్లలు వదిలేసి వెళ్ళాలి కానీ నేను ఉండలేను అని చెప్పి నేను అనుకున్నాను. ప్లస్ మా హస్బెండ్ కూడా నిన్న అసలు నువ్వు అసలు బయటికి వెళ్ళి ఎక్కడ ఉండలేవు, నిన్ను అసలు ఎవరు భరించలేరు కూడా, నువ్వు వెంటనే వచ్చేస్తాలని చెప్పారు అని చెప్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి కళ్యాణ్ వచ్చేసి చెప్పింది ఏంటంటే, నేను 8 years ఉన్నప్పటి నుంచి నాకు అంటే చిన్నప్పుడు 8 ఏళ్ళప్పటి నుంచే నేను మూవీస్ అంటే నాకు పిచ్చి. యాక్చువల్గా అట్లానే ఆ పిచ్చి ఉన్నా కూడా నేను ఇంకా మూవీస్ చూసుకోవడం చదువుకోవడం ఇదంతా అయిపోయి నేను ఒక జాబ్ చేసేటప్పుడు ఒకసారి డ్యూటీకి వెళ్ళేటప్పుడు మొబైల్లో మామూలుగా చూశాను, ఇట్లా బిగ్ బాస్ కామనర్స్గా పెడుతున్నారని చెప్పి చూసి ఏదో అప్లై చేద్దామని చెప్పి చేశాను. అప్లై చేయడం అయితే చేశాను కానీ వచ్చిన తర్వాత ఏంటి వస్తుందా అసలు, వచ్చిన తర్వాత ఏం చేయలేదు అంతా నాకైతే అర్థం కాలేదని చెప్పాడు. తర్వాత ఇంకా కామనర్స్గా రమ్మన్నారు. వచ్చిన తర్వాత ఇంకా అక్కడ సెలెక్ట్ అయ్యాను, అగ్నిపరీక్షలో సెలెక్ట్ అయ్యి ఇంకా హౌస్లోకి వచ్చిన తర్వాత నాకు కొంతమంది క్లోజ్ అయ్యారు. అసలు నాకు బ్యాడ్ లక్ ఏంటంటే ఎవరైతే క్లోజ్ అయ్యారో వాళ్ళందరూ బయటకు వెళ్ళిపోయారు. నాకైతే ఇంకా చాలా బాధ అనిపించింది. ప్లస్ నాకంటూ ఒక మోరల్ సపోర్ట్ ఇచ్చింది తనూజ అయితే అంటే ఈ క్యాండిడేట్ గురించి అన్నట్టు మాట్లాడాడు అనమాట. తన గురించి ఇంకా అసలు చెప్పలేను. తను అసలు మంచి ఫ్రెండ్గా నాకు పక్కన తోడుంది, ప్రతి దానిలో తోడుంది. ఫ్రెండ్ కాదు మోర్ దాన్ ఫ్రెండ్ అనొచ్చు. నా లైఫ్ లాంగ్ తను తోడుంటుంది అని చెప్పి నాకు తెలుసు అని చెప్పి అన్నాడు. అంటే మేబీ వాళ్ళిద్దరి మధ్య ఏమైనా డిస్కషన్ జరిగిందో మనకైతే తెలియదు. నాకు మాత్రం ఆ వర్డ్ అయితే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే లైఫ్ లాంగ్ తను తోడుంటానని చెప్పి మాట ఇచ్చింది అని చెప్పి అన్నాడు కదా. సో అక్కడైతే నాకు డిమాండ్ పవన్ వచ్చేసి నేను అసలు మా ఫాదర్కి నేను ఇక్కడికి రాబోయే 1 month ముందే టంగ్ క్యాన్సర్ అని తెలిసింది. బట్ చాలామంది హాస్పిటల్లో చూపించిన తర్వాత వాళ్ళు క్యూర్ అయ్యేదే, బట్ టైం పడుతుంది, సర్జరీ చేయాలని చెప్పారు. ఇంకా అప్పుడు నేనైతే ఇక్కడ షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటూ కొంచెం మనీ పంపిస్తున్నాను, మొత్తం మా బ్రదర్ మీద డిపెండ్ అవ్వడం నాకైతే చాలా బాధ అనిపించింది. ఒకసారి మా బ్రదరే చూసి ఇట్లా కామనర్స్ని పిలుస్తున్నారు బిగ్ బాస్లో, ట్రై చేయొచ్చు కదా అన్నారు. ట్రై చేశాను, అగ్నిపరీక్షలో సెలెక్ట్ అయ్యాను, హౌస్లోకి వచ్చిన తర్వాత కూడా నాకైతే భయం, అసలు ఎట్లా ఆడాలి ఏం చేయాలని. సెకండ్ వీకే కెప్టెన్ అయ్యాను, ఇంకా పర్లేదు అని చెప్పి కొంచెం మంచిగా అనిపించింది. తనుజ వచ్చేసి చెప్పింది ఏంటంటే, యాక్చువల్గా నేను ఇండస్ట్రీకి రావడం మా ఫాదర్కి అయితే అసలు ఇష్టం లేదు. ఫస్ట్లో నేను తన గారాల పట్టి అంటారు కదా, ముద్దులు బిడ్డ అంటారు కదా, నేను ముద్దులు పెట్టిన. ఎందుకంటే మార్నింగ్ లేచినప్పుడు నా ముఖమే చూడాలనేవాళ్ళు, బయటకు వెళ్ళేటప్పుడు కూడా నన్నే ఎదురమ్మనేవాళ్ళు. కానీ ఎప్పుడైతే ఇండస్ట్రీ అని సెలెక్ట్ చేసుకున్నానో అప్పటి నుంచి అసలు మొత్తం మారిపోయింది. అసలు నన్ను దూరం పెట్టేశారు, నా గురించి పట్టించుకోవడం మానేశారు. అంటే తనకి ఇండస్ట్రీలో రావడం ఇష్టం లేదనమాట. అసలు మనకు అది వద్దు, అలా మేకప్ వేసుకొని అందరి ముందు చేయటం మనకు అసలు వద్దు. హౌస్లోకి వచ్చిన తర్వాత నాకు కళ్యాణ్ అయితే చాలా మోరల్ సపోర్ట్ ఇచ్చాడు. నాకు కళ్యాణ్ ఎట్లా అనిపించింది అంటే నాకు ఫ్యామిలీ మెంబర్లానే అనిపించాడు. అందుకే తను వెళ్తుంటే వదిలి వెళ్తామా అని చెప్పి బాధ కూడా అనిపించింది. బట్ నేను తను ఇద్దరం లైఫ్ లాంగ్ అయితే ఒక ఫ్రెండ్ లాగా మంచి బాండింగ్తో ఇప్పుడు ఎట్లా ఉన్నా అప్పుడు కూడా ఇంకా హౌస్ నుంచి బయటకు వెళ్ళినప్పుడు కూడా అంతే ఉంటాను తను కూడా చెప్పింది అనమాట. సో అంటే ఒక అండర్స్టాండింగ్కి వచ్చారని చెప్పేది అర్థమైంది. బట్ బయట వచ్చిన తర్వాత ఏంటో అండర్స్టాండింగ్ మనకు తెలుస్తుంది. సో వచ్చిందనమాట. సో ఇది వచ్చేసి ఎపిసోడ్ రివ్యూ. సో నా రివ్యూస్ ఎందుకు కంటిన్యూ చూసుకోండి, లైక్ షేర్ సబ్స్క్రైబ్, బాయ్.